పురాణాల ప్రకారం శ్రీనివాసుని భక్తుడైన తొండమాన్ చక్రవర్తి స్వామివారి కోసం మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. స్వామివారి విగ్రహాన్ని కనుగొన్న తర్వాత ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి ప్రాకారాలను, గోపురాన్ని మరియు ఆనంద నిలయాన్ని, గర్భగుడి పైకప్పును నిర్మించాడని ప్రతీతి. చారిత్రక శాసనాల ప్రకారం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవాయి స్వామివారికి వెండి విగ్రహాన్ని, భోగ శ్రీనివాసుడు మరియు అనేక ఆభరణాలను కానుకగా ఇచ్చింది. చోళులు, తంజావూరు చోళరాజులు ఆలయ నిర్వహణకు, అభివృద్ధికి ఎన్నో దానధర్మాలు చేశారు. పాండ్యులు, వీరు గర్భగుడిపైన ఉన్న విమానానికి, గోపురానికి బంగారు పూత పూయించడంలో సహాయపడ్డారు. తిరుమల చరిత్రలో విజయనగర రాజుల కాలం అత్యంత కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయలు ఇతను తిరుమల ఆలయాన్ని 7 సార్లు సందర్శించాడు. స్వామివారికి అమూల్యమైన రత్నఘచిత ఆభరణాలు, వజ్రాల కిరీటం, కత్తులు మరియు బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఆయన భార్యల విగ్రహాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ కాలంలోనే ఆలయ సంపద, వైభవం మరియు కీర్తి దశదిశలా వ్యాపించింది. అనేక మండపాలు నిర్మించబడ్డాయి. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత ఆలయం గోల్కొండ నవాబుల చేతుల్లోకి, ఆ తర్వాత మరాఠా పాలకుల రఘోజీ భోన్స్లే చేతుల్లోకి వెళ్ళింది. మరాఠాల కాలంలో ఆలయ పూజా విధానాలకు, పాలనకు ఒక స్పష్టమైన చట్టం రూపొందించబడింది. బ్రిటిష్ వారి పాలనలో ఆలయ నిర్వహణ కొన్నాళ్లు ఈస్టిండియా కంపెనీ చేతిలో ఉంది. అయితే 1843లో ఆలయ నిర్వహణ బాధ్యతను హతీరాం బాబా మఠం మహంతులు వారికి అప్పగించారు. వీరు 1933 వరకు ఆలయాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం చేశారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు ఏర్పడింది. అప్పటినుండి ఆలయ పాలన, భక్తుల సౌకర్యాలు, అన్నదానం వంటివన్నీ టిటిడి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణ విశేషాలు: గర్భగుడిపైన ఉండే గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. దీనికి పూర్తి బంగారు పూత ఉంటుంది. మహాద్వారం, ఆలయ ప్రవేశద్వారాన్ని పడికావలి లేదా మహాద్వారం అంటారు.